నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొయినాబాద్ మండలంలో రంజిత్ రెడ్డి ప్రచారం. ప్రజల కోసమే పనిచేస్తానన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కొప్పుల ఈశ్వర్. గ్యారంటీలంటూ రేవంత్ మోసం చేశారన్న బీఆర్ఎస్ అభ్యర్థి. పారదర్శక పాలన కాంగ్రెస్తోనే సాధ్యమన్న రాజ్ ఠాకూర్. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ. అరకులో కొత్తపల్లి గీత రోడ్ షోకు భారీగా స్పందన. కూటమి అభ్యర్థులు గీత, గిడ్డి ఈశ్వర్ క్యాంపెయిన్. చంద్రబాబు మాటలు నమ్మొద్దన్న మెట్టు గోవిందరెడ్డి. టీడీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి లేదన్న వైసీపీ అభ్యర్థి. ప్రజల కోసమే పనిచేస్తా అని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. పాంచ్ న్యాయ్ 25 పథకం ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. మొయినాబాద్ మండలం చిలుకూరు, అజిత్ నగర్, హిమాయత్ నగర్, కనకమామిడిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకే ఓటు వేస్తామని కనకమామిడి గ్రామస్తులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పనిచేస్తామని రంజిత్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ఇంత ఎండలో ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెలు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఇంత పెద్ద ఎత్తున రావడమే నా కడుపు నిండుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయన్నా మాకేం బేఫికర్ ఉన్నాం, మంచిగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ఇచ్చిన హామీలు అమలవుతున్నాయి. అవతల పార్టీ బీజేపీ పార్టీ ఏ హామీ ఇచ్చినా ఒక్కటి కూడా అమలు చేయలేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మా అకౌంట్లో 15 లక్షలు వేయలేదు. మాకే ఆకలి తీర్చలేని బీజేపీ పార్టీ మాకొద్దు. మీ అందరం కూడా శ్రీరామచంద్రుని నమ్ముతాం. కానీ శ్రీరాముడు ఎప్పుడు గుడిలో ఉంటాడు, మన గుండెలో భక్తి ఉండాలని చెప్పి వాళ్ళే చెప్పడం చాలా చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్ మే 13 ఉండే ఎలక్షన్లో అందరం హస్తం గుర్తును బలపరుస్తాం, రేవంత్ రెడ్డి అనే చేయిని బలపరుస్తామని చెప్పడం. అలవికాని హామీలు, మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ వ్యాపార కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి కొప్పుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలను చెప్పి రేవంత్ అందరినీ మోసం చేశారన్నారు. ఎన్నికల వేళ మరోసారి న్యాయపత్ర పేరుతో మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయిందన్నారు. ఓటుతో ప్రజానాయకుడిని ఎన్నుకోవాలని కొప్పుల సూచించారు. రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను ఆదరించి ఆర్థికంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్నే అభివృద్ధి పరిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా నాయకులు కేసీఆర్ గారు మొన్న ఎన్నికలలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ పైన కేసీఆర్ గారి పైన దృష్టి సాధించి అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలను ప్రచారం చేసి ఇలా అలుమి కానటువంటి హామీలను ఇచ్చి చేయలేనటువంటి హామీలను ఇచ్చి అలా ప్రజలకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలు విసిగించుకునేటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. ఏ వర్గాన్ని చూసినా మోసం చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా యువకులను మోసం చేసినారు, నిరుద్యోగులైనటువంటి యువకులను. పారదర్శక పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో వెనక్కు తగ్గేది లేదన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఓసీపీ 5, 2 ఇంక్లైన్ గనిపై ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మొదటి షిఫ్ట్ కార్మికులను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల కష్టాలు తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సుపరిపాలన కోసం కాంగ్రెస్ను గెలిపించాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఫైన్ క్లైన్ ఓపెన్ కాస్ట్ సంబంధించిన కార్మిక బంధువులందరినీ కలిసి వారి కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుడికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం ప్రత్యేకంగా భరోసా ఉండని చెప్పి
వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క కార్మికుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది, పారదర్శకంగా అన్ని నడుస్తా ఉన్నాయి, అధికారులే మా వద్దకు వస్తా ఉన్నారు, ఏ దళారు వ్యవస్థ లేకుండా సింగరేణి ఇలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఇలా సింగరేణి ప్రైవేటీకరణ చేయకుండా అండర్ గ్రౌండ్ మైన్లు చేస్తాం, ఇంకా వ్యవస్థను పెద్ద ఎత్తున విస్తరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, DCM గారు, అదే మన శ్రీధర్ బాబు గారు ఇచ్చిన మాట నమ్మకంతో స్థానికంగా మిమ్మల్ని గెలిపించినందుకు మీరు చేస్తున్న మంచి కార్యక్రమం. తెలంగాణలో 420 గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది కాలంలోనే అట్టర్ ఫ్లాప్ అయిందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 ఇంక్లైన్ గనిపై ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పని సమయాలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కొప్పులు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో గళం విప్పుతామన్నారు ఆయన. అవగాహన లేని అభ్యర్థులు ధనబలంతో బరిలో దిగుతున్నారని, కష్టాలు తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలని కొప్పుల సూచించారు. అనుమతి లేకుండా తన పనిని నిర్వహించడానికి మరొక వ్యక్తిని సాధించుకొని ఈ రాష్ట్రం యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా తాగునీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అదేవిధంగా ఇదివరకు కొనసాగించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం వాటిని కూడా కొనసాగించట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు ఇంత బూటకమని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఉదయాన్నే ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్లో ఆయన వాకర్లను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రౌండ్లో షటిల్, క్రికెట్ ఆడి అందరినీ రఘురామిరెడ్డి ఆకట్టుకున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు రామసహాయం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు రామసహాయం రఘురామిరెడ్డి. ఓటు అడుగుదామని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఓటు కొరకు అడిగి ఈ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపగలరని ప్రార్థన చేయడానికి వచ్చాను. అందరిని కలిశాను. ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. నా అపీల్ అందరికీ, దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి కాంగ్రెస్ని గెలిపారని ప్రార్థన. ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. దగ్గర ఇవాళ కూడా ప్రోగ్రామ్ ఉంది, దానికి వెళ్తున్నాం అనమాట. వస్తారండి, ప్రోగ్రామ్ ఇవ్వలేదు, వస్తారు, నేను చెప్తా. సమస్యలు అనేది ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. మన కొత్తగూడెంలో రైల్వే లైను, లోకల్ ఖమ్మంలో యూనివర్సిటీ, తర్వాత నీళ్ల కొరత కొంత ఈ ఇష్యూస్ ఉన్నాయండి. పాత ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇళ్ల స్థలాలు, రుణమాఫీలు, ఇవన్నీ పాత ప్రభుత్వం నెరవేరలేదు కదా, అవన్నీ ఇప్పుడు మా దగ్గరికి ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి అనమాట. ప్రచారాన్ని బట్టి వస్తున్నారండి, వాళ్ళు వస్తున్నారు, బట్టి గారి వాళ్ళు వస్తున్నారు. భువనేశ్వర్కి పోయింది, అక్కడ క్యాన్వాసింగ్ నడుస్తుంది. కరీంనగర్ లోక్సభ స్థానం అభ్యర్థి రాజేందర్ రావు తరపున ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం వస్తున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని ఈ సభ ద్వారా ఓటర్లను రేవంత్ రెడ్డి కోరుతారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఉడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో రేవంత్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఐక్యంగా భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. జమ్మికుంట, హుజూరాబాద్ సెగ్మెంట్ నుంచి ప్రజలు, నేతలు, శ్రేణులు రేవంత్ సభలో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. కాలేజీ గ్రౌండ్లో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ. మరి ఈ సభకు జమ్మికుంట పట్టణంలో
పరిసర ప్రాంతాలకు వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ప్రణయ్ బాబు గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా వెల్జాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని ఒక తాటిపై కాంగ్రెస్ నేతలు అందరూ వచ్చి ప్రజలందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తూ మరి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఈ ప్రాంతంకి వెళ్ళి అందరూ కూడా ఎక్కడికక్కడ మధ్యాహ్నం 2 గంటలకు రేపు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాప్కు తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. మార్కెట్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 5 నెలల కాంగ్రెస్ పాలనలో త్రాగునీరు, సాగునీరు, కరెంటు సమస్య నెలకొందన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేతలను గ్రామాన ప్రజలు నిలదీస్తున్నారన్నారు నామా. మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ సాయంత్రం ఖమ్మం వస్తుండ్రు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మొదటిసారి అంటే ఎన్నికల తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. సాయంత్రం 5ంటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 8ంటికి వరకు మొత్తం కూడా 8-9 వరకు వారి రోడ్ షో ఉంటుంది. తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది. అందరూ తరలి రావాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మార్కెట్కి రావటం జరిగింది. ఈ మార్కెట్ తెలంగాణలో అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ నుంచి ముఖ్యంగా చూసినట్టయితే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మార్కెట్ని ఎన్నో విధాల అభివృద్ధి చేశాం. ముఖ్యంగా చూసినట్టయితే రైతులకి, హమాలీలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మార్కెట్ని డెవలప్ చేయటం, కావాల్సినటువంటి సెట్స్ వేయటం, అన్ని సౌకర్యాలు కూడా కల్పించాం రైతులకి, అదేవిధంగా హమాలీలకి. ఇవాళ మార్కెట్లకు వచ్చినప్పుడు చాలా మంది రైతులతో మాట్లాడా. ఇవాళ ముఖ్యంగా కనుక చూసినట్టయితే మిరపకాయ తీసుకొచ్చారు. మిరపకాయకి, మిర్చికి ఖమ్మం మార్కెట్ నెంబర్ 1 మార్కెట్. ఇంతకుముందు గుంటూరు అనుకుంటోళ్ళు కానీ గుంటూరు కంటే కూడా. కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దద్దరిల్లింది. మండుటెండలోనూ ఆమెకు జనాదరణ భారీ ఎత్తున లభించింది. పాడేరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని గిడ్డి ఈశ్వరితో కలిసి కొయ్యూరులో గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో నిర్వహించిన రోడ్ షోలో వారిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తనను, సైకిల్ సింబల్పై ఓటు వేసి ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరిని గెలిపించాలని ఓటర్లను కొత్తపల్లి గీత అభ్యర్థించారు. ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. అలాంటి పరిస్థితి మా అందరికీ తెలిసిన విషయమే. అవి వెంటనే కూడా కొత్త బిల్డింగులు, పాత బిల్డింగులు తీసి కొత్త బిల్డింగులు ఏర్పాటు చేయవలసిందిగా నమ్మక ద్రోహి చంద్రబాబు మాటలు నమ్మొద్దని ఓటర్లకు అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సూచించారు. రాయదుర్గం మండలం ఆయతపల్లి 74 ఉడేగోళం గ్రామాల్లో మెట్టు ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున కొనసాగింది. 14 ఏళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి శూన్యమన్నారు గోవిందరెడ్డి. అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి మరోసారి జగన్ను సీఎంగా గెలిపించాలని ఓటర్లకు మెట్టు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అంటే ఆయన చెప్పింది ఒక్కటి కూడా చేయని వ్యక్తి ఉంటే ప్రపంచంలో ఉన్నట్టే చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన్ని మనము ఎట్టి పరిస్థితి కూడా నమ్మకూడదు. నమ్మితే నమ్మిన వాళ్ళకి మోసం చేసే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు చెప్తున్నాడు వచ్చి మేము 14 ఏళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు వస్తే చేస్తానంట. అప్పుడు చేయకూడదు. 14 ఏళ్ళు అవకాశం ఇచ్చింది చేయని వ్యక్తి 5 ఏళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినాడో చేసి ఒకటే చెప్తున్నాడు. ఏమంటే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటు అడిగే జగన్ దమ్మున.
ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ పామర్రు ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా. కృష్ణా జిల్లా కురుమద్దాలిలో జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ దుష్ట పాలనను అంతమొందించి చంద్రబాబును సీఎంగా చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలంతా టీడీపీకి అండగా ఉన్నారని కుమార్ రాజా ధీమాగా చెప్పారు. సైకిల్ గుర్తుపై తనకు, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భాగంగా జనసేన మద్దతుతో, బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు కురుమద్దాల గ్రామం ప్రచారానికి వచ్చాం. ఉదయం 8 గంటలకు మొదలుపెట్టాం, ఇప్పుడు భోజనానికి ఆగాం. ఈ కార్యక్రమంలో, ఈ ప్రచారంలో ప్రజా స్పందన చూస్తుంటే మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ప్రవేశపెట్టబోయే సూపర్ 6 పథకాలని ఎప్పుడెప్పుడు అందుకుందామా అని ప్రజలు చూపిస్తున్న ఆతృత, ఆనందం చూస్తే మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. సూపర్ 6 పథకాలని రేపు మే 13 పోలింగ్ తారీఖున ఫస్ట్ బాల్తో 6 కొడదాం, సూపర్ 6 అందుకుందాం అనే విధంగా ఓటు రూపంలో తెలుగుదేశానికి ఓటు వేద్దాం, ఎంపీ అభ్యర్థిగా జనసేనకు ఓటు వేద్దాం, ఆ రకంగా సుపరిపాలన తీర్చుకుందాం అని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన మద్దతుతో, బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వం మైనారిటీలను విస్మరించిందని విమర్శలు గుప్పించారు రాయదుర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు. అడుగడుగునా ముస్లింలను హింసిస్తూ దాడులకు పాల్పడుతున్న వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని, అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అత్యంత విషాదకర సంఘటన బహుశా ఏ ప్రభుత్వంలోనూ జరిగి ఉండదు. దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలా. మైనార్టీలపైన పెరిగిన దాడులు కానీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోవడం కానీ, ఇవన్నీ కూడా మైనార్టీల్లో తీవ్రమైన ఆందోళన ఉంది, బాధ ఉంది, ఆవేదన ఉంది. అవన్నీ కలగలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గట్టిగా సమర్థించాలనే నిర్ణయానికి వచ్చేలాగా చేశాయి. కాబట్టి మేము ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం, ముస్లింలో కొంతమందికి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మేము కాపాడుతాం. ఆ రిజర్వేషన్లు ఎక్కడా పోవు, ఎవరు తీసేయలేరు. తీసేయలేని రిజర్వేషన్లు ఈబీసీ రిజర్వేషన్లు. అది అబ్దుల్ సలాం లాంటి వాళ్ళు నంద్యాలలో కుటుంబంతో సహా భావ ప్రకటన స్వేచ్ఛపై ఏబీవీపీ భౌతిక దాడి చేయడాన్ని తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులోకి ఏబీవీపీ కార్యకర్తలు దూసుకొచ్చి రచయితలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదుల ప్రసంగాలను అడ్డుకొని భౌతిక దాడికి పాల్పడారని తమ్మినేని విమర్శించారు. బ్యానర్ చింపేసి అసభ్య పదజాలంతో దూషించి పుస్తకాలు గుంజుకొని ఏబీవీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారన్నారు. దాడుల్లో కొందరు రచయితలు గాయపడ్డారని చెప్పారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. రిజర్వేషన్లపై కుట్ర చేస్తున్న బీజేపీని బొంద పెడతామని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. రిజర్వేషన్లు తొలగించాలని అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సాయి కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదని హెచ్చరించారు. మోదీ, అమిత్ షా తెలంగాణలో తిరగకుండా అడ్డుకుంటామన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందని, దేశంలో బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పాటైతే బీసీ, ఎస్టీ మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేసి వారి యొక్క కమండలం యొక్క యాత్రను ఏ విధంగా చేశారో మండలికి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టడానికి బీజేపీ ఈ విధంగా కొన్ని దుశ్చర్యలు చేస్తుంది. దానికి నిరసనగానే దేశంలో మరోసారి బీజేపీ వస్తే దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎవరు కూడా రిజర్వేషన్లు పొందే యొక్క హక్కుని కోల్పోతారు. ఇదే విషయాన్ని పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ హటావ్ దేశ్ కు బచావ్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తే కులగన్న ఒక సర్వే చేపడదాం, అదే ఒక కుల యొక్క హక్కులు కాపాడదామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరొకసారి కూడా బీజేపీ కూడా దేశంలో వస్తే
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటరు చైతన్య కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, ఓటరు చైతన్యంపై సివిజిల్ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారీగా విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సమాచార కమిషనర్ వెంకటేశ్వర్ల అలాగే కేశవులు ప్రసంగించారు. ఆఫీసర్ యొక్క వికాస్ రాజు యొక్క ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో పార్లమెంటు స్థాయిలో మరి ఓటర్ల ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి ఓటర్ల యొక్క అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిజి ల్యాబ్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో చూసినట్లయితే మేము ప్రధానంగా సమాచార పరిరక్షణ సమితి 2009లో ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టంపైన ప్రజలకు అవగాహన పరుస్తున్న సమయంలో మరి ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం సంఖ్య తగ్గుతున్నదని చెప్పేసి ఆలోచన చేసి ఎలక్షన్ వాచ్ కమిటీ 2014లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఓటింగ్ శాతం పెరుగుతున్న సమయంలోనే విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా అందరూ విద్యార్థులు కూడా ఓటింగ్ శాతం దూరంగా ఉంటుంది. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ యొక్క వికాస్ రాజు యొక్క ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ 12, 2005 రోజున యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో అవినీతిని రూపుమాపడం ఎవరి వలన సాధ్యం కాలేదని ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా ప్రతి అధికారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తామని సేవాలాల్ సేన ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక బంజారాల సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టిందని సేన అధ్యక్షుడు రాంబాబు నాయక్ అన్నారు. 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించారని చెప్పారు. సేవాలాల్ సేన తరపున ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహిస్తామని రాంబాబు నాయక్ తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరి మాకు ఉన్నబడినటువంటి మహారాజు సేవాలాల్ మహారాజుని ఫిబ్రవరి 15వ తారీఖున మరి మేము జయంతిని సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మరి అప్పుడు కోరినాం. అయినప్పటికీ అది కాకుండా మరి ప్రభుత్వము గుర్తించింది. ప్రభుత్వము మరి పైసలతోటే సేవాలాల్ మహారాజ్ జయంతిని చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అనేక అంశాలని కూడా మాకు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మరి గత ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే ఏర్పాటు చేసిన శాశ్వత వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులని సంఘం నేతలు రమేష్ కుమార్, రఘురామనాయుడు, శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కడప రామాంజనేయపురంలో జరిగిన ఉద్యోగుల సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ పునరుద్ధరించాలన్నారు. ఎన్ఎంఆర్, కాంటిజెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి నెల జీతభత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి 5,500 నుంచి 6,500 కోట్ల రూపాయల చెల్లింపుకే గగనమవుతుంటే, మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు 12వ వేతన సవరణ బాకీ ఉండగా 11వ వేతన సవరణ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించకపోగా, డిఏ బకాయిలు చెల్లించకపోగా, మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్సులు మాకు ఇవ్వకపోగా, మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా, 2 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లు ఏదో నిన్నామన్నా 1-2 కొంతమందికి 1 సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం. ఈ పరిస్థితుల్లో రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉంటే వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితుల్లో అందులో నిజమెంత? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేసేందుకు ఒక దొంగ ప్రయత్నించాడు. అయితే ఏటీఎంలో ఉన్న సైరన్ ఒక్కసారిగా మోగింది. దీంతో దొంగతనానికి యత్నించిన వ్యక్తి వెంటనే ఏటీఎం సెంటర్ నుంచి పారిపోయాడు. ఆగంతకుడు దొంగతనానికి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బ్యాంకు ఉద్యోగుల కంప్లైంట్ మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.